మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 125 చాందోగ్యోపనిషత్తు త్రయోదశ ఖండం నుంచి అష్టాదశ ఖండం వరకు. అశ్వపతి సత్యయజ్ఞుని పిలిచి, ఓ ప్రాచీన యోగ్యుడా, నీవు దేనిని ఆత్మని ఉపాసిస్తున్నావు అని అడిగాడు. సూర్యుణ్ణి ఆత్మగా ఉపాసిస్తున్నాను అన్నాడు. సత్యయజ్ఞ, నువ్వు పూర్ణ ఆత్మ అని ఉపాసించేది విశ్వరూపం అనే వైశ్వానరాత్మ మాత్రమే. ఇది పూర్ణాత్మకు కన్ను మాత్రమే అవుతుంది అన్నాడు అశ్వపతి మహారాజు. ఈ ఉపాసన వల్ల నీ కులములో అందరకు మంచి సాధనా సంపత్తి సమగ్రముగా లభిస్తుంది. అశ్వములు, దాసీదాసి జనులు, వెండి బంగారము నీకు లభించి సమస్త భోగాలను అనుభవిస్తావు. కానీ నీవు నా దగ్గరకు రాకుండా ఉంటే అంధుడివైపోయి ఉండేవాడివి అన్నాడు. అంటే మూఢత్వంలోనే నీ జన్మ అంతరించేది. ఇంద్రద్యుమ్నుడు అశ్వపతి రాజుతో, రాజా, నేను వాయువును ఆత్మగా ఉపాసిస్తున్నాను అన్నాడు. దానికి అశ్వపతి ఇలా సమాధానమిచ్చాడు. ఓయి వయాగ్రపద్య, నీవు పూర్ణాత్మను కాదు, దాని అంశే అయిన హృదగ్వర్మ అనే వైశ్వానరాత్మను మాత్రమే ఉపాసిస్తున్నావు. అది పూర్ణాత్మకు ప్రాణము మాత్రమే. అది నానాగతి కలది. దీని ఉపాసన వల్ల నీకు అన్ని వైపుల నుండి బలిదానాలు వస్తూ ఉంటాయి. ఎన్నో రథాలు నీ వెనక నడుస్తూ ఉంటాయి. మంచి భోక్తవుగా అందరికీ ప్రీతిపాత్రులు అవుతావు. నీవు ఇక్కడికి రాకుండా ఆ ఉపాసననే చేస్తూ ఉంటే నీ ప్రాణము పోయి ఉండేది. అనగా పూర్ణాత్మతోపాసన ఫలితం దొరికి ఉండేది కాదు. నేను ఆకాశాన్ని పూర్ణాత్మగా ఉపాసిస్తున్నాను అని శర్కరాక్షుడు తనయుడు జనుడు రాజుతో పలికాడు. దానికి అశ్వపతి, నీవు ఉపాసించేది పరిపూర్ణాత్మను కాదు, దాని అంశే అయిన బహుళ అనే వైశ్వానరాత్మను మాత్రమే. అది పూర్ణాత్మ శరీరంలో మధ్యభాగం మాత్రమే. ఈ ఉపాసనల వల్ల అధికమైన ధనప్రాప్తి కలుగుతుంది. అన్నాన్ని తృప్తిగా భుజిస్తావు. జనులందరకు ప్రియమైన వాడివి అవుతావు. నీవు నా దగ్గరకు రాకుండా ఆ సాధననే కొనసాగిస్తూ ఉంటే నీ శరీరంలోని మధ్య భాగం నశించిపోయి ఉండేది అన్నాడు రాజర్షి అశ్వపతి మహారాజు. అన్నిటిలోనూ ఉపాసనా ఫలం చెప్పడంలో ప్రతి ఉపాసనకు తృప్తిగా భుజించటం, ప్రియదర్శనం, వంశంలో అందరిలోనూ బ్రహ్మతేజస్సు ఉండటం అనేవి చెప్పబడ్డాయి. అశ్వతరాష్ట్రముని కుమారుడైన బుడులుడు అన్నాడు, మహారాజా, నేను ఆత్మను జలంగా భావించి ఉపాసిస్తున్నాను అన్నాడు. దానికి నీవు పరిపూర్ణ ఆత్మ యొక్క అంశే అయిన రయి అనే వైశ్వనరాత్మను ఉపాసిస్తున్నావు. ఇది పరిపూర్ణతకు వస్తి అనగా మూత్రపిండం లాంటిది. రయి యొక్క ఉపాసన వల్ల నీవు ఎంతో ధనం కలవాడవుతావు, బలం కలవాడవుతావు, మంచి ఆహారాన్ని భుజించగలుగుతున్నావు, అందరకు ఇష్టడవుతావు. ఇప్పుడు నా దగ్గరకు రాకుండా ఆ ఉపాసనను కొనసాగించి ఉంటే నీ మూత్రపిండాలు పగిలిపోయి ఉండేవి. చివరగా ఉద్దాలక ముని, నేను భూమిని ఆత్మగా భావించి ఉపాసిస్తున్నాను అన్నాడు. ఉద్దాలక, నీవు ఉపాసించేది పరిపూర్ణమైన ఆత్మలోని అంశే అయిన ప్రతిష్ఠ అనే వైశ్వానరాగ్నిని ఉపాసిస్తున్నావు. ఆ అగ్ని పరమాత్మ యొక్క పాదం వంటిది. దీని ఉపాసన ద్వారా మంచి పశు సంపదను, మంచి సంతానాన్ని పొంది అన్నాన్ని సంతృప్తిగా తినగలుగుతావు. నీవు నా దగ్గరకు రాకుండా అదే ఉపాసనలో కొనసాగించి ఉంటే నీ పాదాలు శిథిలమైపోయి ఉండేవి. అక్కడికి వచ్చిన ఈ ఋషులందరినీ ఉద్దేశించి
అశ్వపతిరాజు ఇలా అన్నాడు: ఓ మునులారా, మీరందరూ వైశ్వానరాత్మను వేరువేరుగా తెలుసుకోవటం వల్ల ఈ భూమి మీద మాత్రమే తృప్తిగా భోజనం చేయగలుగుతారు. కానీ సంపూర్ణమైన సర్వవ్యాపి అయిన వైశ్వానరాత్మను తెలుసుకున్నవాడు సర్వలోకాలలోనూ సమస్త భూతాలలోనూ అందరి ఆత్మలలోనూ చేరి ఆహారాన్ని భుజించగలుగుతాడు. పరిపూర్ణమైన వైశ్వానరాత్మను ఇలా వివరిస్తున్నాడు: తస్య హవా ఏతాస్యాత్మనో వైశ్వానరస్య మూర్ధైవ సుతేజా చక్షుర్విశ్వరూపః ప్రాణప్రద గర్వర్త్మ సందేహో బహుళో వస్తిరేవరైః హృద్వేవ పాదౌ. పరిపూర్ణమైన వైశ్వానరాత్మకు సుతేజము శిరస్సు. ధిలోకం అనేది వైశ్వానరాత్మలోని సుతేజమనే ఒక అంశ. నేత్రములే విశ్వరూపము. సూర్యుడనేది వైశ్వానరాత్మలోని విశ్వరూపం అనే అంశ. హృదగ్వర్త్మయే ప్రాణము. వాయువు అనేది వైశ్వానరాత్మలోని హృదగ్వర్త్మ అనే అంశ. బహుళం అనేది శరీరంలోని మధ్య భాగం. ఆకాశం అనేది వైశ్వానరాత్మలోని బహుళ అనే అంశ. రయ్యే వస్తి అనగా మూత్రపిండం. జలం అనేది వైశ్వానరాత్మలోని రయి అనే అంశ. ప్రతిష్ట అనేది పరబ్రహ్మకు పాదం. భూమి అనేది వైశ్వానరాత్మలోని ప్రతిష్ట అనే అంశ. ఊర ఏవవేదిర్లో మాని బర్హి హృదయం గార్హ్యపత్యో మనోన్మాహార్యవచన అస్యమావాహనీయ. ఊరువులు అనగా తొడలు వేది అయితే రోమాలు దర్భలవుతాయి. హృదయం గార్హ్యపత్యాగ్ని అయితే మనస్సు దక్షిణాగ్ని అనగా అన్వాహార్య పచనాగ్ని. నోరు ఆహవనీయాగ్ని అవుతుంది. వైశ్వానరుని అన్ని అవయవాలను వివరించిన తర్వాత వచ్చే భాగంలో పరిపూర్ణ వైశ్వానరాగ్ని ఉపాసన వివరించబడుతుంది. సశేషం. శుభం భూయాత్.